హాయ్ అండి. కాళ్ళు చేతులు తలా తోక అన్నీ తీసేస్తే ఎన్నొచ్చాయో చూసారా? దేనివనుకుంటున్నారా? ఎండు రొయ్యలండి. ఇవన్నీ తీసేస్తే ఇంత చెత్త వచ్చిందనమాట. ఇవి మిగిలినవి అనమాట. వీటిని ఎండు రొయ్యలను ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి అలా ఉంచేయండి. ఆ తర్వాత మంచి నీళ్ళతో 4-5 సార్లు కడగండి. అప్పుడు నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇసుక ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అనమాట. కర్రీ చేసే ముందు ఫస్ట్ ఈ ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలండి ఆ ఆయిల్లో. అప్పుడు మాత్రం కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఈ ఎండు రొయ్యలు ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వంకాయల్లో వేస్తున్నా, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. వంకాయ ముక్కలు వేసి దాంట్లో ఉప్పు పసుపు వేసి చక్కగా మగ్గబెట్టుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు తగినంత కారం వేసుకుని ఒక్కసారి కలిపేసి తగినన్ని నీళ్లు పోసుకుని 1 లేదా 2 గ్లాసులు నీళ్లు పోసుకుని దగ్గర ఉడికించుకోవడమేనండి. ఈ ఎండు రొయ్యలు ఏ కర్రీలో వేసినా అంటే ఏ వెజిటేబుల్ వేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేశాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.